నేను తులారాశి గురించి నేను మంచి చెప్తుంటే ప్రతి ఒక్కరికి విని, 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 విని తులారాశి గురించి చెవిలో నుండి రక్తం వస్తుందని ఒకాయన చెప్తున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తాను? నాకు చెప్పే అవసరం ఏముంది మీకు? ఎందుకంటే నా తపనేందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత సుమారుగా చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి టైం అనేది స్టార్ట్ అయిందని మీకు తెలియపరచడానికి. నా ఉద్దేశ్యం అదేనండి. ఇప్పుడు మీరు బాగా చదువుకొనున్నారు. మీరు చదువుకున్న కోర్స్‌కి ఉద్యోగం పడింది. ఫలానా వేరే స్టేట్‌లో పడింది ఉదాహరణకి. ఆల్ ఇండియాలో ఒక వేరే స్టేట్‌లో ఒక ఉద్యోగాలొచ్చాయి. ఆ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తులు మీరు చూడలేదు. మీకు తెలియలేదు. అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు మీ స్టడీ చేసిన వాళ్ళు చాలా తక్కువున్నది. వచ్చినోళ్ళకి వచ్చినట్టు జాబ్స్ వస్తున్నాయి. ఇచ్చేస్తున్నారు డైరెక్ట్‌గా. ఆ సంవత్సరం అలా మిగిలిపోయినాయి జాబ్స్. ఆ విషయం తెలియదు నీకు. అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఎంతమంది వస్తారో అంతమందికి ఇచ్చేసి క్లోజ్ చేసి వదిలేశారు. ఈయనకు ఒక 3 నెలల తర్వాత "నువ్వేం చదువుకున్నావు?" అంటే గిలా "మరి ఉద్యోగం చాలా మందికి ఇచ్చారుగా నువ్వు వెళ్ళలే" అంటే "అయ్యో! నాకు తెలవలేదు కదా" అంటారు. అది ఎవరి తప్పండి? మీ తప్పా? నా తప్పా? మీ తప్పే అది. మీరు తెలుసుకొని కూడా ఊరికే ఉంటే అది పక్కన పెట్టండి. మీకు ఇష్టం లేదనుకోవచ్చు. మీకు తెలియకపోతే తెలిసేటట్టు చేస్తున్నాను తులారాశి వారి గురించి. అదే నా 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 ఆలోచన అదే. నేను వ్యక్తపరుస్తున్న విషయం కూడా అదే. మీరిక్కడ మిస్ అయితే ఈ 7 సంవత్సరాలు మళ్ళీ మీకు దొరకదు. ఇలాంటి ఛాన్స్ దొరకదు. సంపాదించడానికి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అవసరం లేదు. కరెక్ట్‌గా పాయింట్ మీద కూర్చొని కరెక్ట్‌గా సంపాదిస్తే ఒక 5 ఏళ్ళు చాలు. మనం సంపాదించుకొని మన పిల్లలు బ్రతికేంత సంపాదించుకోవచ్చు. అంటే వాళ్ళు కూర్చొని తినేంత సంపాదించొచ్చు. ఈ 7 సంవత్సరాలు మీకు బాగా కలిసొస్తది తులారాశి వారికి. 7 సంవత్సరాలు కష్టపడి పని చేయండి. హ్యాపీగా బ్రతకండి ఇక. ఇంక మళ్ళీ మీరు వేరే ఏ పని చేయకండి. ఎవ్వరేమన్నా అనుకోండి. ఖాళీగా కూర్చో. ఎందుకంటే నువ్వు సంపాదించుకున్నావు. ఉంది నీ దగ్గర డబ్బుంది, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నావు, హ్యాపీగా ఉన్నావు. ఇంకా నువ్వు కష్టపడి ఊకే జీవితకాలం కష్టపడవలసిందేనా మనిషి అన్నప్పుడు? అవసరం లేదు. మనం తెలివిగా మనకొచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తులారాశి వారు మీరు ఇప్పుడు మంచి టైం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సంపాదించుకొని నిలబెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఈ టైం వేస్ట్ అయితే మళ్ళీ మీకు రాదండి. మళ్ళీ ఇలాంటి టైం రాదు. అందుకే నేను ఒకటిసారి చెప్తున్నాను. మీ పేరే మీకు మంచి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి ఆయుధం. ఆ పేరును 270 డిగ్రీలో నేను కరెక్షన్ చేసి ఇస్తాను. జనవరి 10వ తారీఖున శని హోమం చేయించుకోండి. ఈ 2 కార్యక్రమాలు చేయండి. మీకు తులారాశి వారికి 9వ స్థానంలోకి గురుడొచ్చాడు. ఎంత అద్భుతమండి. 9వ స్థానంలోకి గురువొస్తే రాజయోగం ఏర్పడుతుంది. విధంగా చెప్పాలంటే గజకేసరి యోగంతో సమానం మీకు. తులారాశి వారికి ఎనలేని అదృష్ట యోగం. ఒక్కసారి వీలైతే భూ ప్రపంచంలో ఎక్కడున్నా ఒకసారి నన్ను సంప్రదించే ప్రయత్నం అయినా, ఫోన్ లైన్‌లో మాట్లాడినైనా ప్రయత్నం చేయండి.